ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. విద్యా వైద్యం వంటి కనీస అవసరాలు కూడా లేక జర్నలిస్టులు అనేక అవస్థలు పడుతున్నారని జనసమితి వ్యవస్థాపకులు తెలంగాణ సాధకుడు శాసనమండలి సభ్యులుగా ఇటీవలే నామినేట్ అయిన కోదండరాం అన్నారు. డీజేఎఫ్ జాతీయ మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన జర్నలిస్టుల సమస్యలపై స్పందించారు. జర్నలిస్టులపై ప్రభుత్వాలు సానుకూలంగా ఉండాలన్నారు. వారికి విద్యా వైద్యంతో పాటు వారికి నివాస యోగ్యమైన స్థలాల కేటాయింపులు జరగాల్సి ఉందన్నారు. కార్పొరేట్ విద్యాలయాలలో జర్నలిస్టులకు 50% రాయితీ ఇప్పటికే అమల్లో ఉన్నదని, కానీ అది కూడా సరిగ్గా అమలు కావడం లేదన్న విషయాలు నా దృష్టికి వచ్చాయని, వాటి ప్రామాణికతలలో మరింత వెసులుబాటు కలిగించేలా ప్రయత్నం చేయాలన్నారు. అలాగే అక్రిడేషన్తో సంబంధం లేకుండా జర్నలిస్టులకు ఉచితంగా వైద్య సేవలు అందేలా కృషి చేద్దామన్నారు. ఈ మేరకు తగిన ప్రాతిపదికను తన వద్దకు తీసుకువస్తే సంబంధిత ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారాల్లో సానుకూలంగా ఉందని, త్వరితగతిన జర్నలిస్టులకు మంచి జరుగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.